నెల్లూరు జిల్లా రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి సోమశిల నీటిని కడపకు తీసుకెళ్లేందుకు అన్ని లాంఛనాలు పూర్తయ్యాయి. 3 దశలుగా 11 టీఎంసీల నీటిని కడప జిల్లాలోని ఉక్కు కర్మాగారం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలకు తీసుకువెళ్లేందుకు సర్కారు జీవో విడుదల చేసింది. నెల్లూరు కడప సరిహద్దుల్లో 3 దశాబ్దాల క్రితం నిర్మించిన సోమశిల జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 78 టీఎంసీలు. ఇప్పటి వరకు ఇందులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేదు. ఫలితంగా ఈ జలాశయం కింద ఉన్న నెల్లూరు జిల్లా రైతులకు సాగునీరు అందడం లేదు. పరిస్థితి ఇలా ఉంటే రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి ఈ నీటిలో 11 టీఎంసీలను కడప, అనంతపురం జిల్లాలకు తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పూర్తయ్యాయి. 2 నెలల క్రితం ఈ నీటిని BMM స్టీల్ ఫ్యాక్టరీ, రఘురామ్ సిమెంట్స్, బ్రహ్మిణి, యోగి వేమన యూనివర్సిటీ, ఇడుపులపాయ, అనంతపురం సైన్స్ సిటీలకు ఇవ్వాలని ప్రతిపాదన చేశారు. అప్పట్లో ఈ విషయాన్ని ఈటీవీ ఈనాడు వెలుగులోకి తెచ్చింది. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం చాప కింద నీరుల జీవోను విడుదల చేసింది. ప్రస్తుతం మొదటి దశగా BMM స్టీల్ ఫ్యాక్టరీ, యోగి వేమనతో పాటు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి ఇచ్చేందుకు టెండర్లు పిలవనున్నారు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ ఇంతమంది రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఇక్కడి నుంచి కడపకి ఇస్తామంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కూడా ఎవడు ఒప్పుకోడు. దీనికి ఒప్పుకోవాల్సిన రూల్ కూడా లేదు. ఇక్కడి నుంచి పానిచ్చేదానికి కూడా రైతులు పానివ్వరు. ఎందుకంటే దీనికి ఒక ఆందోళన పెరగద్ది ప్రతి ఒక్క రైతు కాడ. ఈ సంవత్సరం పుష్కలంగా వర్షం పడింది కాబట్టి కొంచెం రైతులు నెమ్మదిగా ఉండరు. అదే పోయిన సంవత్సరం పరిస్థితికి ఈ సంవత్సరం వచ్చి ఉంటే ఏ రైతు ఈ సంవత్సరం అసలు తట్టుకునే పరిస్థితి కూడా లేదు. విపక్షగానే చేస్తున్నాం. మాకు అన్యాయంగా పూర్తి అన్యాయం అని చెప్పాలి. కేవలం 4 కిలోమీటర్లు మాకు ఉత్తరపు కాలువ అనేది పోతుంది. కేవలం ఆ నుంచి ఏదో ఒక మార్గాన్ని మాకు నీళ్లు రప్పించేదానికి గవర్నమెంట్ అనుకుంటే వచ్చే మార్గం కూడా ఉంది. కేవలం మాకు ఎక్కడో కడప జిల్లాకు, అనంతపురం జిల్లాకు సోమశిల ప్రాజెక్టు నీళ్లు పోతున్నాయంటే మాకు ఏదో అన్యాయం చేయాలని చేసినట్టు ఉంది. సొంత జిల్లా కాబట్టి తీసుకుపోతున్నాం. మేము అంటే వేరే జిల్లాలని చెప్పి ఆయన సొంత కడప జిల్లా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ మేము మిగతా జిల్లాని పట్టించుకోవడం లేదు. కడప జిల్లా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నట్లేదు అనమాట. అది మా జిల్లా కూడా కొద్దిగా అన్ని జిల్లాలను సమానంగా ఇస్తే బాగుంటుంది. అప్పట్లో సోమశిల నీటిని తీసుకువెళ్తే ఆందోళనకు దిగుతామని విపక్ష పార్టీలు హెచ్చరించాయి. అక్కడి అధికార పక్ష నేతలు ఆ ప్రతిపాదనే లేదని కొట్టిపారేశారు. అసలే చాలీ చాలని నీటితో ఇబ్బందులు పడుతున్న సోమశిల రైతుల నోట్లో మట్టి కొట్టనున్నారు.